పసుపు కుంకుమలకు మర్యాద ఇచ్చి తాలిబొట్టుని తన ఐదోతనంగా భావించే ఈ దేశంలో కట్టుకున్న భర్తని ప్లాన్ చేసి మరీ హత్య చేసింది ఈ క్రూర మృగం. క్రూర మృగం అన్న మాట కూడా తక్కువే అవుతుందేమో. అవి కూడా ఆకలి వేస్తేనే చంపుతాయి. కానీ మన దేశ సంస్కృతిని మట్టిలో కలిపేసే ఈ కేసు గురించి తెలిస్తే ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టి తీరుతారు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని మొదటి రాత్రి కోసం కలలు కని మొదటి రాత్రిని హనీమూన్ వెళ్ళి జరుపుకుందాం అనుకున్నాడు రాజా రఘువంశీ. కానీ కట్టుకున్న భార్య వల్లే శవంగా మారుతాడని ఊహించలేకపోయాడు. సోనం రాజాని ప్రేమించినట్టు నటించి ఆస్తి కోసం పెళ్లి చేసుకుని 10 లక్షలు సుపారీ ఇచ్చి మరీ చంపించేసింది. 25 కోట్ల ఆస్తి ఉన్న రాజాని ఒక ప్లాన్ ప్రకారం హనీమూన్ తీసుకెళ్లి మరి చిన్నపిల్లల గొడవల కాఫీ కోసం గొడవ జరిగిందని, దాంతో నేను ఒక్కరితోనే హిల్ టాప్ వరకు నడిచి వెళ్ళాను, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు, నన్ను ఎవరో వెనక నుండి ముసుగు వేసి కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యులు నమ్మేలా కథ చెప్పింది. అయితే ఇలాంటి కథలు పోలీసులు ఎన్ని విని ఉంటారు. వాళ్ళు కాఫీ తాగిన కాకా హోటల్ దగ్గర మొదలుపెట్టి మొత్తం కథంతా బయటకు లాగారు. దానితో ఈ రాక్షసి చేసిన క్రైమ్ అంతా బయటపడింది. ఇలాంటి రాక్షసి గురించి తెలిసాక ప్రేమ పెళ్లిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పండి. మే 11, 2025 మధ్యప్రదేశ్లోని ఇండోర్లో రాజా రఘువంశీ మరియు సోనం రఘువంశీ ఒక అందమైన వివాహంతో జీవితాన్ని మొదలుపెట్టారు. రాజా ఒక ట్రాన్స్పోర్ట్ వ్యాపారి. సోనంను ప్రేమించి ఇరు కుటుంబాల సమ్మతంతో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత తమ కలల హనీమూన్ కోసం మే 20న వారు మేఘాలయలోని షిల్లాంగ్ వెళ్లారు. మే 21న వారు బాలాజీ గెస్ట్ హౌస్లో చెక్ ఇన్ అయ్యారు మరియు మే 22న స్కూటర్ తీసుకొని సోహ్రా చిరపుంజి వైపు బయలుదేరారు. ఇది రాజా చివరి సంతోష క్షణాలు అని చెప్పవచ్చు. పూర్తిగా తనను నమ్మాడని గ్రహించిన సోనం తన పథకం మొదలుపెట్టింది. ముందుగానే మాట్లాడి పెట్టుకున్న కాంట్రాక్ట్ కిల్లర్కి కాల్ చేసి ప్లాన్ చెప్పింది. ఆ తర్వాత మే 23న ఉదయం వారు నోంగ్రియాట్లోని షిఫారా హోమ్ స్టే నుంచి చెక్అవుట్ చేసి స్థానిక గైడ్తో కలిసి హైకింగ్కి వెళ్ళారు. కానీ ఆ రోజు సాయంత్రం వారు కనిపించలేదు. వారి స్కూటర్ సోహ్రారీంలో వదిలేసి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. దాంతో ఈ ప్రయాణం గురించి తెలియని తల్లి సంగీత పెళ్లి కూతురు తల్లిదండ్రులని రాజా గురించి అడిగింది. అయితే అప్పుడు చెప్పారు వాళ్ళు హనీమూన్కి వెళ్ళారని. అయితే ఫోన్లు స్విచ్ ఆఫ్ అవడంతో రాజా కుటుంబం ఆందోళన చెంది మేఘాలయ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దానితో రాజా మరియు సోనం ఎక్కడ ఉన్నారు అని ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే కంప్లైంట్ అందిన తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేయగా జూన్ 2న డ్రోన్ సాయంతో వైసావుడాంగ్ గార్జ్లో 200 అడుగుల లోతులో రాజా శవం కనిపించింది. పోస్ట్ మార్టం నివేదికలో కత్తిపోట్లతో హత్య జరిగిందని తేలింది. మాచెట్ మరియు రక్త రేకులతో కూడిన రెయిన్ కోట్ కూడా కనుగొనబడింది. మాచెట్ మరియు రక్తరేఖలతో కూడిన రెయిన్ కోట్ కూడా కనుగొనబడింది. అయితే సోనం ఎక్కడ? ఈ రక్తపాతం వారి కళలను ఎందుకు తిరిగి వేసింది అని ప్రశ్నలు మొదలయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు శోధన సాగించగా రాజా కుటుంబం నేను చనిపోలేదు, నన్ను చంపారు అనే పోస్టర్లతో న్యాయం కోసం పోరాడుతోంది. కానీ సోనం గురించి ఎటువంటి సమాచారం అందటం లేదు. అంతా పథకం ప్రకారమే ప్లాన్ చేసిన సోనం ఫ్యామిలీ మా అమ్మాయి ఏమైందంటూ నాటకం మొదలుపెట్టారు. అయితే జూన్ 7న మధ్యప్రదేశ్లో 3 కాంట్రాక్ట్ కిల్లర్లు అరెస్ట్ అయ్యారు. అదే ఒక షాక్ అనుకుంటే జూన్ 8న రాత్రి సోనం గాజీపూర్ దాబాలో అపస్మారక స్థితిలో ఉన్నట్లు కనిపించింది. ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసిందని పోలీసులు చెప్పగా డీజీపీ ఇడాషిపా నోగ్రాంగ్ ఆ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. సోనం రాజ్ కుష్వాహా అనే ఇండోర్ ఉద్యోగితో ప్రేమలో ఉండి భర్తను చంపించేందుకు కాంట్రాక్ట్ ఇచ్చిందని రాజ్ కుష్వాహా మరియు మరో 2 అరెస్ట్ కాగా సోనం కుటుంబం ఆమె అమాయకురాలని అపహరణకు గురైందని ఆరోపిస్తుంది. ఇక తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా వారి రంకంతా బయటకు వచ్చింది. రాజా రఘువంశీని డబ్బు కోసం పథకం వేసి మరీ చంపారని తేలిపోయింది. ఇక సోనం పెళ్లికి ముందు రాజ్ కుష్వాహాతో తిరిగిన ఫోటోలు, వీడియోలు బయటకు రావటం, ఆ తర్వాత వాళ్ళ ఫోన్లు, సంభాషణలు అన్నీ బయటపడ్డాయి. ఇంతకు మర్డర్ ఎలా జరిగిందంటే వినే వాళ్ళకి ఒళ్ళు గగ్గులు పుడుస్తుంది. మే 23, 2025న రాత్రి రాజా 3 కాంట్రాక్ట్ కిల్లర్లకి కనపడ్డాడు. వాళ్ళు అతన్ని కొడవలతో నరకడానికి ప్రయత్నించారు. కానీ రాజా తన ధైర్యంతో వారి చేతుల నుంచి తప్పించుకొని కొండల మధ్య దాక్కుని పరిగెత్తాడు. బ్రతుకు కోసం పోరాడాడు. అయినా కిల్లర్లు అతన్ని వదలలేదు.
కత్తులతో అతన్ని వేటాడుతూ అతని మీద దాడి చేయడం మొదలుపెట్టారు. కొండ దిగువకు పరిగెత్తుతుండగా కొంతసేపటికి అలసిపోయి లోయలోకి జారి పడిపోయాడు. దానితో వాళ్ళ చేతికి చిక్కిన రాజాని కత్తిపోట్లతో దాడి చేశారు. రాజా శరీరం రక్తంతో నిండిపోయింది. అయినా అతను పోరాడుతూ ఉన్నాడు. కిల్లర్లు అతన్ని గుండెను లక్ష్యంగా చేసుకొని అతన్ను కిందకు నెట్టేశారు. అది ఒక అతి దారుణ దృశ్యం. రాజా కొండల మీద నుండి జారిపడ్డాడు. కానీ కిల్లర్లు అక్కడికి వెళ్ళి అతన్ని మరింత హింసించారు. 20 పోట్లతో అతని బాడీని తూట్లుగా పొడిచేశారు. ముఖం గుర్తుండనంత నాశనమైంది. ఇది ఒక రాక్షస హత్య. మాచెట్తో రక్తరేఖలు కనిపించాయి. రెయిన్ కోట్లో రక్తం బయటపడింది. ఈ దృశ్యం ఎవరికైనా వణుకు పుట్టిస్తుంది. జూన్ 2న డ్రోన్ల సాయంతో అతని శవం 200 అడుగుల లోతులో కనిపించింది. అది ఒక రక్తసిక్త చిత్రం. పోలీసులు ఈ హత్య ఒక ప్లాన్డ్ మిషన్ అని భావిస్తున్నారు. కానీ ఎవరు ఈ రాక్షస చర్యకు ఆదేశం ఇచ్చారు? రాజా ధైర్యంతో పోరాడినా అతని జీవితం బలైంది. అది ఒక దుర్మార్గ రాత్రి. కిల్లర్లు అతని చివరి శ్వాసకు ముందు అతనిని గాయపరిచి అతనిని గాజులో విసిరేశారు. ఇది హృదయాన్ని కలిచివేసే ఘటన. రాజా కుటుంబం ఈ హత్యను చూసి ఆవేదన చెందింది. నా కుమారుడు బతకాలి అని కేకలు వినిపించాయి. ఈ అతిదారుణ హత్య వెనక దాగి ఉన్న రహస్యాన్ని పోలీసులు ఛేదించారు. ఒక్కడే కొడుకైన రాజా చనిపోతే ఆస్తి భార్యకి వస్తుందని పకడ్బందీగా ప్రియుడితో కలిసి ఈ దారుణ హత్యకి పాల్పడింది. రాజా శవం చూసిన వారు ఆ కన్నీళ్లు ఆపలేకపోయారు. అతని పోరాటం ఇప్పుడు న్యాయం కోసం మారింది. కిల్లర్లు ఈ హత్యలో ఎంత దారుణంగా వ్యవహరించారో వింటేనే భయం కలుగుతుంది. అయితే మేఘాలయ పోలీసులు కేసుని ఫాస్ట్గా ఛేదించడం వల్ల జూన్ 7న ఈ కిల్లర్లు అరెస్ట్ కాగా రాజా కుటుంబం న్యాయం కోసం పోరాడుతుంది. ఈ కథ మీకు ఒక గుణపాఠం. డబ్బున్న వాళ్ళు ప్రేమలో జాగ్రత్తగా వహించాలని తెలుస్తుంది. అమ్మాయి అందంగా ఉందని టక్కును ప్రేమించేయకూడదు, ముందుగా ఆరా తీయాలి అని మరోసారి రుజువు చేసింది. అయితే జూన్ 9న మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా పోలీసులకు ప్రశంసలు అందించారు. 7 రోజుల్లోనే ఈ బ్రేక్ త్రూను సాధించడం అద్భుతమని, ఇలాగే పనిచేయాలని అభినందించారు. కానీ రాజా కుటుంబం సోనం శిక్ష పొందాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సోనం కుటుంబం మాత్రం సిబిఐ దర్యాప్తును కోరుతోంది. సోనం రాజ్ కుష్యాతో కలిసి ఈ ప్లాన్ చేసిందని తెలిసినప్పటికీ తప్పుడు ఆరోపణలు అంటూ ప్రయత్నించడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మరి రాజాకి న్యాయం ఎప్పుడు జరుగుతుందని సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తుంది. మరి ఈ స్టోరీ విన్నాక మీకేమనిపిస్తుందో చెప్పండి.